సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తీవ్ర ఒత్తిడితో పక్షవాతం, ఒత్తిడి వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం. చదువు ఒత్తిడి, వ్యక్తిగత జీవితం, ఆర్థికపరమైన ఇబ్బందులు ఇలా ఏమైనా కావచ్చు. నేటి యువతను ఎన్నో కారణాలు ఒత్తిడితో చిత్తు చేస్తున్నాయి. ఒత్తిడికి గురవుతున్న వారిలో పక్షవాతం లక్షణాలు ముప్పు పెరుగుతోందని అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ హెచ్చరించింది. ఈ మేరకు వారి అధ్యయనాన్ని మెడికల్ జర్నల్లో ప్రచురించింది. జీవనశైలి మార్పులతో ఎక్కువవుతున్న ఒత్తిడి వల్ల అనేక దుష్ఫలితాలు ఉంటున్నాయి. వాటిలో ఇస్కెమిక్ స్ట్రోక్. దీనికి గురైన వారిలో మెదడులోని కొంత భాగానికి రక్త సరఫరా నిలిచిపోతుంది, నీరసం ఆవహిస్తుంది, మాట తడబడుతుంది, చూపు దెబ్బతింటుంది, కొన్ని సందర్భాలలో మరణం కూడా సంభవిస్తుంది. ఈ స్ట్రోక్ వచ్చిన వారికి నెల రోజుల ముందు నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఒత్తిడికి గురైనప్పుడు కార్టిజాల్, అడ్రినలిన్, నాన్ అడ్రినల్ వంటి హార్మోన్లు విడుదలవుతుంటాయి. కొద్దిగా ఒత్తిడితో పాటు ఈ హార్మోన్లు శరీరానికి అవసరమే కానీ అదే పనిగా విడుదలైతే మాత్రం అవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది, అధిక రక్తపోటు వస్తుంది. దీని మూలాన అవయవాలు దెబ్బతింటాయి. మెదడు, గుండెతో పాటు కొన్ని అవయవాలపై ఒత్తిడి తీవ్ర ప్రభావం చూపుతుంది. నిరంతర ఒత్తిడి జ్ఞాపక శక్తిని క్షీణింపచేస్తుంది, అధ్యయనం చేసే శక్తి తగ్గిపోతుంది, నిర్ణయాలు సరిగా తీసుకోలేరు, ఏకాగ్రత తగ్గుతుంది. భావోద్వేగాలపై ప్రభావం చూపడంతో భయం, ఆందోళన పెరిగే ప్రమాదం ఉంది. మెదడుకు అవసరమైన న్యూరో ట్రాన్స్మిటర్లు తగ్గి అలసట అధికమవుతుంది. సంతోషాన్ని కలిగించే హార్మోన్ల విడుదల తగ్గుతుంది. నిద్రలేమి సమస్య వేధిస్తుంది. ఉదాహరణకు సెరటోనిన్ తగ్గడం వల్ల డిప్రెషన్ వస్తుంది. డోపమైన్ తగ్గడం వల్ల అలసట పెరుగుతుంది. నేర్చుకునే శక్తి, సంతోషం, ఆహ్లాదం తగ్గుతాయి. మెదడుకు కీడు చేసే గ్లూటమైట్ పెరుగుతుంది. రక్త ప్రసరణలో మార్పు వస్తుంది. రక్తనాళాలు కుచించుకుపోయి ఆక్సిజన్, గ్లూకోజ్ శాతం తగ్గుతాయి. మైగ్రేన్ సమస్య పెరుగుతుంది. మొత్తంగా మెదడు దానంతటా అదే మరమ్మతు చేసుకునే శక్తి కూడా క్షీణిస్తుంది. ఒత్తిడి మెదడుకే కాకుండా ఇతర అవయవాలపైన దుష్ప్రభావం చూపుతుంది. అధిక రక్తపోటు వల్ల గుండె లయ తప్పుతుంది. జీర్ణ వ్యవస్థపై కూడా ప్రభావం ఉంటుంది. మధుమేహం ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. కొందరు బరువు పెరుగుతారు, కొందరు తగ్గుతారు. మహిళల్లో నెలసరి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాధి నిరోధక శక్తిపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. శృంగార సామర్థ్యం తగ్గుతుంది. డిప్రెషన్ పెరిగే ప్రమాదం ఉంది. ఒత్తిడి ప్రభావం రక్త ప్రసరణ వ్యవస్థపై పడుతుంది. హై బీపీ వల్ల రక్తనాళాలు చిట్లి హ్యామరేజిక్ స్ట్రోక్ ప్రమాదము ఉంది. కొందరిలో నిశ్శబ్ద స్ట్రోక్స్ కూడా వస్తాయి. ఒత్తిడిగా భావించినప్పుడు దానికి కారణాలను గుర్తించాలి. ఏ అంశాల వల్ల ఇబ్బంది పడుతున్నామో విశ్లేషించాలి. బాగా ఇష్టపడే పనులను చేయడం, ఇష్టమైన వారితో గడపడం, ప్రకృతిలో నడవడం, ధ్యానం, సంగీతం, పుస్తక పఠనం, డ్యాన్స్ చేయడం వంటివి దోహదపడతాయి. ప్రతికూల ఆలోచనలను వదిలి పాజిటివ్ థింకింగ్ అలవర్చుకోవాలి. డైరీ రాయడం మంచిది. అతిగా పనిచేసి అలసిపోవద్దు. నేటి యువతీ యువకుల్లో చాలామంది ప్రతి విషయానికి ఒత్తిడికి గురవుతున్నారు. చదువు, ఉద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, స్క్రీన్ టైం పెరగడం, పోటీతత్వం ఇలా కారణాలు చాలానే ఉన్నాయి. ఒత్తిడిని తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది. జీవనశైలిలో, ఆహారంలో మార్పులు చేసుకోవాలి. చక్కెర, కొలెస్ట్రాల్ ఉన్న పదార్థాలను తగ్గించి ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తినాలి. అవసరమైతే డైటీషియన్ల సలహాతో సమతుల ఆహారం భుజించాలి. వారంలో కనీసం 5 రోజుల పాటు అరగంట చొప్పున వ్యాయామం చేయాలి. ప్రతి విషయానికి ఒత్తిడికి గురయ్యేవారు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ తీసుకోవాలి. ఈరోజు మనం ఒత్తిడి వల్ల ఏర్పడుతున్న పక్షవాతం సమస్యల గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే
20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.